హాయ్ అండి, దేవి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారండి? డిన్నర్ అయిందా? మా పిల్లలు అయిందండి, మరి ఇంకా కాలేదు. వాళ్ళకి పెట్టేసినాను అన్నం పప్పు. కాకరకాయ కోస్తున్నాను. ఎందుకు ఇట్లా నూనెలో వేయించాలనిపించింది. ఒకసారి మీరు కూడా గుర్తొచ్చినారో ఒకసారి మీకు కూడా చూపిద్దామని. ఇదిగోండి, నూనెలో ఇట్లా వేయించుకొని ఒక ట్రిప్ కాల్ చేసినాను. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. అన్నీ ఒకటే రకము కాల్చుకుంటే సరిపోద్ది. ఇవి వేగుతున్నాయి. బాగా ఎర్రగా వేయించుకొని ఎల్లిపాయ వేసుకొని తింటే ఉంటుంది పప్పులోకి సామిరంగా కదండి. మీరు కూడా ఇట్లానే వేయించుకుంటారా? ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా. వద్దండి, ఫస్ట్ ట్రిప్ సగం నేనే తినేసిన ఉత్తవి. ఇది సెకండ్ ట్రిప్. ఇది చూడండి, ఇలా ఎర్రగా కావాలి. ఇంకా కొంచెం అయితే తీసేద్దాము. అదా కనిపిస్తుందా? ఇంకా థర్డ్ ట్రిప్ ఇంకా ఏదో ఉంది. అంతా అయిపోయినాక మసాలా ఇదిగోండి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఎల్లిపాయలు, ఉప్పు, కొబ్బరి వేసినాను. కొంచెం జీలకర్ర, కారం వేసి మిక్సీకి వేసి ఫ్రై చేసుకోవడమే. ఇవి వేగడమే టైం పడుతుందండి. ఎంతసేపు అవుతుంది. ఓపిక ఉండాలండి. ఓపుకుంటే ఈ ఫ్రైలు, లేకుంటే కర్రీస్, అంతే కదండి. ఇలా బట్టిగా అయితే బాగా టేస్ట్ అనిపిస్తుంది. మరి నల్లగా చేయకూడదు, రెడ్ కలర్లోనే ఉండాలి. నల్లగా అయితే వేస్ట్ అండి, తినబుద్ధి కాదు, మాడిపోయినట్లు అనిపిస్తుంది. చూడండి, కొంచెం ఒక 2 minutes వేగితే అయిపోతుంది, తీసేద్దాం. ఇలా రెడ్ కలర్లో వస్తుంది. బ్లాక్ ఉన్నప్పుడు తీయద్దండి, రెడ్ ఉన్నప్పుడే తీయండి. ఒక 2 minutes ఇది తీసి ఈ థర్డ్ ట్రిప్ కూడా వేసేస్తే సరిపోద్ది. ఇదండి, తీసేసినాను. ఈ కలర్ రావాలి. కరం అంటున్నాను చూడండి, సౌండ్ వస్తుందా? ఇదండి, థర్డ్ ట్రిప్ వేసేసినాను. మసాలాలో కూడా ఇంకా తిప్పేస్తాను. అంత లోపల ఇది అవుతుంది. చూడండి, ఎల్లిపాయలు, కొబ్బరి, ఇది ధనియాల పొడి, కారం, పసుపు వేసినాను. ఇంకా మిక్సీకి వేయడమే. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. నేనైతే వేయటం లేదు. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, మిక్సీకి వేసుకుందాం. అదండి, ఎల్లిపాయ కారం ఇట్లా వచ్చింది. ఇవి వేగుతూనే ఉన్నాయి. ఇవి తీసేసి ఒక ఉల్లిగడ్డ వేసుకొని తిరువాత వేసుకోవడమే అండి. ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, వేసుకోలేదు. చిన్న ఉల్లిగడ్డ వేస్తున్నాను నేనైతే, లేకుంటే అవసరం లేదండి. ఊరికే కలిపేసుకోవడమే ఎల్లిపాయ కారం. ఇలాంటి ఫ్రై అంతా అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వల్ల ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి వేయించుకున్నామండి. లేట్ అయిపోయింది, ఆకలి వేస్తుంది. ఈ కాకరకాయ కోసం ఇంతసేపు అయిపోతుంది. ఇంత లోపల కర్రీ కూడా అయిపోయి తినేస్తుంటుంది. చాలా లేట్ ప్రాసెస్. ఓపిక ఉండాలి, తినాలంటే ఓపిక చేసుకొని తినాలి, అంతే కదండి. ఇదిగోండి, అన్ని కాకరకాయలు వేసేసినాను. కనిపిస్తుందా? ఎల్లిపాయ కారం కలుపుకోవడమే. ఇదండి, ఎల్లిపాయ కారం వేసినాను. బాగా కలుపుకోవాలి, బాగా కాకరకాయలు పట్టేటట్లు. ఇదండి, కారం బాగా కాకరకాయ పట్టించేలాగా చూసుకోవాలండి. చూడండి, నేను బాగా కలుపుకున్నాను. కారం అంతా కాకరకాయలు పట్టేలాగా కలిపేసుకున్నాను. ఇలా దించేసుకోవడమే. 2 minutes. ఇదండి, కాకరకాయ ఫ్రై ఈస్ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ಮತ್ತೆ మీరు కూడా చేసుకొని నాకు కూడా కామెంట్ చేయండి. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, కారంగా చాలా సూపర్ వచ్చింది. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. సూపర్ అంటారండి. స్పైసీ ఎక్కువైంది, మాకైతే సరిపోతుంది. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి, గుడ్ నైట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.